వెల్కమ్ టు అగ్మాక్స్. భారతదేశంలో రైతులు ఎక్కువగా సాగు చేసే ముఖ్యమైన చిరుధాన్య పంటల్లో సజ్జ ఒకటి. ఇది కరువు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా పడినా ఎండ ఎక్కువగా ఉన్నా కూడా బాగానే పెరుగుతుంది. నీరు ఎక్కువగా అవసరం లేకపోవడం వల్ల ఎండ భూముల్లో సాగు చేసే చిన్న సన్నకారు రైతులకు ఇది మంచి ఆధార పంటగా ఉంటుంది. దీంట్లో ఇనుము, కాల్షియం వంటి పోషకాలు బాగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మనుషులు తినే ఆహారంగా మాత్రమే కాకుండా పశువులకు మేత కూడా సజ్జకు మంచి విలువ ఉంది. ఇప్పుడు వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో సాగు చేసి స్థిరమైన దిగుబడులు ఇచ్చే సజ్జ పంట భవిష్యత్తులో ఆహార భద్రతకు చాలా ముఖ్యమైన పంటగా నిలబడుతుంది. అయితే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉన్న అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ ఇగ్రిసాట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 3-వే హైబ్రిడ్ సజ్జ రకం అరాచి 273ను అభివృద్ధి చేసింది. ఈ సజ్జ రకం అత్యంత కరువు పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా మంచి దిగుబడి ఇవ్వగల ప్రత్యేకత కలిగి ఉంది. ముఖ్యంగా 400 మిల్లీలీటర్ల వరకు లోటు వర్షపాతం ఉన్న తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఉష్ణమండల ప్రాంతాల్లో నీటి కొరతతో సాగు చేసే రైతులకు ఈ కొత్త హైబ్రిడ్ రకం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఇక్రిసాట్ వెల్లడించింది. ఈ విత్తనాల ఐసిఏఆర్, రాజస్థాన్ వ్యవసాయ పరిశోధనా సంస్థ, ఆర్ఏఆర్ఐల సహకారంతో అభివృద్ధి చేశారు. సాధారణంగా సజ్జలో ద్విముఖ సంకర జాతి మాత్రమే ఉండగా 3 జాతుల లక్షణాలను కలిపిన త్రిముఖ సంకర జాతి కావడం దీనిలోని ముఖ్యమైన విశేషం. దీనివల్ల అధిక దిగుబడి, ఎండను తట్టుకునే శక్తి, మంచి మేత, నాణ్యత వంటి లక్షణాలు ఒకేసారి లభిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అరాచి 273 రకాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల అధికారికంగా విడుదల చేశారు. రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లోని అత్యల్ప వర్షపాతం ఉన్న 30 ప్రాంతాల్లో 3 సంవత్సరాల పాటు నిర్వహించిన పరీక్షల్లో ఈ రకం హెక్టార్కు సగటున 2290 కిలోల దిగుబడి ఇచ్చింది. ఇది అక్కడి స్థానిక రకాలతో పోలిస్తే 13 నుంచి 27% వరకు అధిక దిగుబడి అందించినట్లు తేలింది. అంతేకాకుండా డౌనీ బూజీ, బ్లాస్ట్, స్మట్ వంటి ముఖ్యమైన వ్యాధులకు కూడా మంచి నిరోధకత చూపింది. ధాన్యంతో పాటు మంచి నాణ్యమైన పశుమేత లభించడం వల్ల పశుగ్రాసం కొరత సమస్యకు కూడా ఇది పరిష్కారంగా నిలవనుందని భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో చిరుధాన్యాలు ముఖ్యమైన జీవనాధారంగా ఉన్నాయని, ముఖ్యంగా సజ్జలు అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ నీటిని తట్టుకునే శక్తి ప్రసిద్ధి చెందిన ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ తెలిపారు. ప్రపంచంలోనే తొలి 3-వే హైబ్రిడ్ సజ్జ రకం అభివృద్ధి కావడం, ఇక్రిసాట్ ద్వారా అభివృద్ధి చేసి నోటిఫై చేసిన ప్రత్యేక రీసెర్చ్ హైబ్రిడ్ సజ్జ విత్తనాలు సాధారణంగా మార్కెట్లో దొరికే హైబ్రిడ్ విత్తనాల ప్రతి అగ్రి షాప్లో అందుబాటులో ఉండవు. ఈ విత్తనాలు రైతులకు నేరుగా చేరాలంటే ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ద్వారా మాత్రమే సరఫరా చేస్తారు. కాబట్టి ఈ విత్తనాలు కావాలనుకునే రైతులు తమ ప్రాంతంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం కేవీకే లేదా ఇక్రిసాట్ అధికారిక కార్యాలయాల మార్గాల ద్వారా నేరుగా సమాచారం తీసుకోవడం ఉత్తమ మార్గం. అక్కడ విత్తనాల లభ్యత, ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఎవరి ద్వారా అందిస్తారు వంటి పూర్తి వివరాలు రైతులకు తెలియజేస్తారు. ఈ విధంగా అధికారిక మార్గాల ద్వారా తీసుకుంటే మాత్రమే అసలైన నాణ్యమైన విత్తనాలు రైతుల చేతికి చేరతాయి.